హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో జరిగినటువంటి దానికే ఇప్పటికే జూనియర్ డాక్టర్స్ కొంతమంది ధర్నా చేస్తున్నారు. 17 మినిట్స్కే అంత అయిపోవటం ఏంటి? సో ఆ టైంలో జరిగినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అండ్ దానితో పాటు కొంతమంది కనుక మనం చూస్తే ఈ కేసుకి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని కీలక అప్డేట్స్కి సంబంధించి ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా సో కొన్ని జనరల్గా మనం చూస్తే అక్కడ ఒక విగ్రహం పెట్టారు. దానికి సంబంధించినటువంటి వాటిలో కొంతమంది అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఎవరు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. ఒక చిన్న విగ్రహం లాగా పెడితేనే దానికి సంబంధించినటువంటి వాటిల్లో కొంతమంది రకరకాలుగా మాట్లాడటం, భిన్నాభిప్రాయాలు మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించింది అయితే కొన్ని కీలక విషయాలు బయటికి రావడం జరిగాయని చెప్పేసి తెలిసేది. ఏంటి సార్ అవి? నాగరాజు గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో దీనికి సంబంధించి ఒక ఆల్మోస్ట్ జడ్జిమెంట్కి అంటే ఏదైతే సీల్డ్ కవర్లో సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని గతంలో మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి సిబిఐ వాళ్ళ ప్రొసీడింగ్స్ ప్రకారం అంటే సిబిఐ ఇంట్రాగేషన్ చేసే విధానం ప్రకారం కొంత ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఫైనల్ కరెక్షన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? కరెక్షనల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో, ఇంట్రాగేషన్స్ చేశారో, ఫైనల్గా ఒక డ్రాఫ్టింగ్ చేసుకుంటారు. అంటే ఫైనల్ రిపోర్ట్ చేసుకునేటప్పుడు కరెక్షనల్ మేనేజ్మెంట్ అని ఒక ఫైనల్ సిస్టమ్ చేసుకుంటారు. అంటే ఇప్పటివరకు మనం ఏదైతే ఇంట్రాగేషన్ చేశామో, ఇన్వెస్టిగేషన్ చేశామో ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా అని సిబిఐ దర్యాప్తులో కీలకమైనటువంటి తుది ముగింపు గట్ట ఉంటారు. దీన్ని యాక్చువల్గా కరెక్షనల్ మేనేజ్మెంట్ అన్నటువంటి ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో భాగంగా నిన్న సంజయ్ రాయ్ని, సందీప్ ఘోష్ని కూడా నిన్న ఆల్మోస్ట్ 10-12 గంటల పాటు కూర్చుని మాట్లాడడం కూడా జరిగింది. దీంట్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా సిబిఐ వాళ్ళ దర్యాప్తులో భాగంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనే విషయం గురించి మనం గత వీడియోలో కూర్చొని మాట్లాడాము. దాని మీద మనకు కొన్ని కీలక విషయాలు కూడా మన వెలుగులోకి వచ్చాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు ఎప్పుడు జరిగింది, ఎంత తొందరగా దాన్ని ముగించారు, దీని మీద అభిజిత్ మండల్ తలా పోలీస్ స్టేషన్ అభిజిత్ మండల్ ఫోర్స్ చేయడం, అదేవిధంగా సందీప్ ఘోష్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూడా ఆ అటాప్సీ రిపోర్ట్ పోస్ట్ మార్టం చేసే విధానం మీద కొంత గందరగోళానికి దారితీశారని కొంతమంది జూనియర్ వైద్యాధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మన ఎవిడెన్సెస్ కూడా గడిచిన వీడియోలో మనం పెట్టడం జరిగింది. అయితే అందులో కంటిన్యూటీ భాగంగా పోస్ట్ మార్టం చేసే విధానంలో కీలకంగా సోషల్ మీడియాలో బాగా వ్యాప్తిలోకి వచ్చినట్టు ఇన్ఫర్మేషను, చాలామంది ఒక మెదలు తొలిచే ప్రశ్న ఫస్ట్ మనకి న్యూస్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అందరి మైండ్లోకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఆమె వెజినాలో 151 గ్రామ్స్ యొక్క ఒక టైప్ ఆఫ్ ఒక లిక్విడ్, ఒక విసిడ్ అంటారు దాన్ని, ఒక జిగట పదార్థం ఉంది. అది స్పెర్మా XYZ అనేటువంటి వర్డ్ తెలియకుండా చాలా రూమర్స్ చక్కర్లు కొట్టింది. దాంతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత దీని గురించి పెద్దగా డిస్కషన్ అంతా సోషల్ మీడియాలో ఎక్కడ లేకుండా పోయింది. అయితే చాలామంది అంటే ముఖ్యంగా మనం లోకల్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క లోకల్ బెంగాలీ పత్రికలు ఏం చెప్తున్నాయంటే, దీని మీద సిబిఐ వాళ్ళు ఏదైతే అటాప్సీ రిపోర్ట్ మీద డిపెండ్ అయ్యారు. అటాప్సీ రిపోర్ట్ ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది? సందీప్ ఘోష్ అదేవిధంగా అభిజిత్ మండల్తో ఇన్ఫ్లుయెన్స్ చేయబడడం జరిగిందని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది కరెక్టా కాదా? ఈ వెజినాలో ఉన్నటువంటి ఆ 151 గ్రామ్స్ ఏదైతే అది అసలు దాని గురించి ఆ విసిడ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు అంత ఇన్ఫర్మేషన్ కొంత మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. దీని మీద కొన్ని కీలకమైన విషయాలు దొరికాయి. అంటే దాంట్లో ఏంటంటే అది ఇప్పటివరకు డౌట్ ఏంటంటే ఆ 151 mgనా లేకపోతే 151 గ్రామ్సా? 151 అని ఎందుకు కన్ఫర్మేషన్ ఉంది, అది 151 mgనా లేకపోతే 151 గ్రామ్సా అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్కి వస్తుంది. నిన్న సిబిఐ వాళ్ళ ఆ ఫైనల్ ఇప్పుడు నేను చెప్పిన కరెక్షనల్ మేనేజ్మెంట్లో దీని గురించి చాలా లోతుగా ఒక చర్చ చేయడం కూడా జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా కొంత లోతుగా వెళ్ళారు. నెంబర్ 2, ఏదైతే ఎండో కెనాల్ సర్వైకల్ ఉంటుందో, మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే ఆ బటక్ పార్ట్ ఉంటుందో ఎండో కెనాల్ సర్వైకల్ అంటారు, అక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటి వెజినాలో ఉన్నటువంటి పార్ట్ అయితే అది అక్కడ ఉన్నటువంటి విసిడ్ అంటే బయట నుంచి తీసుకొచ్చేటువంటి కెమికల్ లేకపోతే హ్యూమన్ బాడీ నుంచి వచ్చినటువంటి ఒక పార్ట్. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు మనకు అందించే అంటే ఇన్ఫర్మేషన్ మనకు ఎలా తెలిసిందంటే పోస్ట్ మార్టం ఎట్లా చేస్తారు అనే విధానం మీద. యాక్చువల్గా బాడీలో ప్రతి ఇంటర్నల్ ఆర్గాన్ కూడా ఒక వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ కిడ్నీ అనుకోండి, లెఫ్ట్ కిడ్నీ ఆల్మోస్ట్ ఒక 82 గ్రామ్స్ ఉంటుంది సార్, 88 గ్రామ్స్ ఉంటుంది లెఫ్ట్ కిడ్నీ అని. రైట్ కిడ్నీ మాత్రం 82 గ్రామ్స్ ఉంటుంది. ఇట్లా ప్రతి పార్ట్ కూడా. అలాగే లివర్ 1134 గ్రామ్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే బాడీలో పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ
ఒక్క పార్ట్ కూడా వెయిట్ని చూస్తారు. అంటే బిఫోర్ మర్డర్కి ఆఫ్టర్ మర్డర్కి ఏ యొక్క పార్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ ఏమైనా డ్యామేజ్ అయిందా అన్న విషయమే చూస్తారు. ఇంకొకటి దీన్ని చేస్తున్నటువంటి భాగంలో ఒక విషయం తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆమె యొక్క బాడీ మీద ఫ్రాక్చర్స్ కానీ డిస్లొకేషన్స్ కానీ ఎక్కడా లేదు. ఆ పార్ట్ దగ్గర నిల్ అని మాత్రం పెట్టడం జరిగింది. అంటే ఈమె ఒంటి మీద ఎటువంటి ఫ్రాక్చర్స్ లేవు. అదేవిధంగా డిస్లొకేషన్స్ అంటే జాయింట్స్ అక్కడెక్కడ కదిలే పరిస్థితి కూడా లేదని చెప్పి అక్కడ నిల్ అని ఉంది. సో మనకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం అయితే ఆమెకు ఒంటి మీద గాయాలు ఉన్నాయి తప్పించి ఫ్రాక్చర్స్ లేవు. ఇట్స్ అ నిల్ అని అయితే ఎక్కడ ఒక అటాప్సీ రిపోర్ట్ ప్రకారం సెంటెన్స్ చూడడం మనం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ వెజినాలో ఉన్నటువంటి సెలైవా ఈ విసిడ్ దీనికోసం ఒక టెస్ట్ చేస్తారు. దాన్ని విసేరా టెస్ట్ అని అంటారు. ఆ టెస్ట్ పేరు విసేరా అని ఒక టెస్ట్. ఆ టెస్ట్ కోసం మళ్ళీ పంపించారు మళ్ళీ రిపోర్ట్ కోసం. ఏదైతే లిక్విడ్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారో యాక్చువల్గా దాని రూల్ ఏంటంటే యాక్చువల్గా 4 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువలో ఉండాలి టెంపరేచర్లో. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు మళ్ళీ కరెక్షనల్ మేనేజ్మెంట్లో భాగంగా దాన్ని మళ్ళీ కరెక్షన్కి పంపించారు. అది కరెక్టా కాదు. అయితే ఇక్కడ డాక్టర్స్ చేసే పని ఏమిటంటే ఓన్లీ ఫర్ అ బాడీ పార్ట్ని చేస్తారు. బట్ ఇటువంటి ఏవైతే ఉంటాయో ఇటువంటి ఎక్స్ట్రాక్ట్ ఉన్నటువంటి ఈ యొక్క సెలైవా కావచ్చు లేకపోతే ఈ విసిడ్ కావచ్చు ఇట్లాంటి అన్నీ కూడా చెక్ చేయాలంటే ఇది ఫోరెన్సిక్ వాళ్ళకి సంబంధించింది, డాక్టర్స్ వాళ్ళకి కాదు. ఈ యొక్క ఫోరెన్సిక్ వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఉంటారు. అది ఎస్ఆర్ఓ అని చెప్పాల్సింది ఫోరెన్సిక్ అంటే ఎస్ఎఫ్ఎల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఉంటారు. సో ఎస్ఎఫ్ఎల్ వారు ఏ రిపోర్ట్ ఇచ్చారు? సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎస్ఎఫ్ఎల్గా మీరు రిఫర్ చేశామని చెప్పారు తప్పించి అది ఎస్ఎఫ్ఎల్ నుంచి ఏ రిపోర్ట్ వచ్చింది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే జనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క డౌట్ ఏదైతే ఉందో అది 151 mgనా లేకపోతే 150 grams అంటే గ్యాంగ్ రేపు గురైందా లేకపోతే సింగిల్ పర్సన్ అటాక్ చేస్తాడా అన్న విషయం మీద అక్కడ కొంత కాన్స్పిరసీ ఉంది. బహుశా అది కూడా తొందరలోనే తెలిసే అవకాశం ఉంటుంది. పూర్తిగా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా టోటల్ రిపోర్ట్స్ అన్ని కూడా బయట పెట్టవద్దు. ఎందుకంటే కొంత కీలక సాక్ష్యాలు తారుమారే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ఏదైతే కీలక ఆదేశాలు ఇచ్చారో అందులో భాగంగా వీటిని మాత్రం కొంత వాళ్ళు కాన్స్పిరసీ అంటే ఎటువంటి కాన్స్పిరసీ కాకుండా దాన్ని కొంత క్లోజ్ చేసే పని చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. బట్ మీడియా యంత్రాంగం కొంతవరకు ఎంత అవకాశం ఉంటుంది అంత కలెక్ట్ చేసే పనిలో ఉన్నది దీనికి. బట్ ఇది మాత్రం ఇప్పటికీ కూడా ఒక డౌట్గా ఉండిపోయింది తప్పించి ఇది ఎస్ ఆర్ నో ఇట్స్ గ్యాంగ్ రేపా సింగిల్ పర్సన్ చెప్పడం అయితే జరగట్లేదు. ఎందుకంటే నేను సంజయ్ రాయ్ని అట్ ద సేమ్ టైం సందీప్ ఘోష్ని కూడా ఈ పర్టికులర్ మర్డర్ వచ్చే సుమారుగా మార్నింగ్ 10 o'clock నుంచి midnight 12 o'clock అంటే ఒక 12 గంటల పాటు విచారించడానికి కారణం కూడా ఏంటంటే దీనికి సంబంధించి విచారించారు. ఇది ఎస్ ఆర్ నో అంది మనకు కూడా తొందరలో తెలిసే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ కీ పాయింట్. సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకోగలిగితే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి, ఇప్పటివరకు జూనియర్ డాక్టర్లు మాత్రమే సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా ఆ కాలేజీలు విడిచిపెట్టేసి డాక్టర్స్ కూడా తమ వృత్తిని ఓపీడీ సేవలు కానీ మన ఆపరేషన్ థియేటర్ ఓటీ సేవలు మొత్తం విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈరోజు ఈ సీనియర్ డాక్టర్స్ ఉంటారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ అందరూ కూడా సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ సాయంత్రం వేశారు. ఏంటంటే జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం, మమ్మల్ని కూడా పర్మిట్ చేయండి అన్నటువంటి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి కన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కూడా సీనియర్ డాక్టర్స్ కూడా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది డెఫినెట్గా. సో మొత్తం సీనియర్ డాక్టర్లు కూడా వచ్చినట్లయితే ఎంటైర్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమైపోతుందంటే ఒక పెద్ద అంతర్గతంగా చాలా అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మోబోక్రసీ అంటారు. దీని మీద ఒక ఫిలాసఫర్ మాట్లాడుతూ మోబోక్రసీ అంటారు. మోబోక్రసీ అంటే ఒక గుంపు, అంటే గుంపు అంతా. ఇది యాక్చువల్లీ డెమోక్రసీయా మోబోక్రసీయా? మోబోక్రసీ అంటే ఒక గుంపు ఆఫ్ యాక్టివిటీ. ఒక 10 మంది లేచి ఈరోజు ఆల్రెడీ సిపిని డిస్మిస్ చేయడం కానీ ఇంకా మిగిలిన యాక్టివిటీస్ని కూడా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేష్టలు అట్లా ఎందుకు పనికి రాకుండా పోతే మోబోక్రసీ ఒక గుంపు అందరూ కలిసి అనుకున్నట్టుగా తమ యొక్క నిర్ణయం అంటే తమ యొక్క డెసిషన్స్ అన్ని కూడా అంటే ఏ రకమైన ముందుకు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మోబోక్రసీయే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తుంది. బహుశా వెస్ట్ బెంగాల్ ఆ స్థితిలోకి వెళ్తుందా అన్నటువంటి ఒక డౌట్ను కూడా వ్యక్తపరచడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఈ సీనియర్ వైద్యాధికారులు కూడా సపోర్ట్ చేస్తారా చేయదండి బహుశా మనకు 1-2 రోజులు తెలిసే అవకాశం కూడా ఉంది నాగరాజ్ గారు. ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది విగ్రహ ఏర్పాటు. ద క్రై ఆఫ్ అవర్ అని ఒక స్లోగన్ తోటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు చాంబర్ ఎదురుగుండా ఒక భయంకరమైనటువంటి ఒక ఫైబర్ గ్లాస్తో ఏర్పాటు చేసినట్టు ఒక ఆర్తనాదాన్ని వెలిబుస్తున్నట్టు ఒక ఫోటోని అంటే ఒక శిల్పాన్ని అక్కడ వ్యక్తపరచడం జరిగింది. అయితే ఇంతవరకు ముందనుకున్నట్టుగా జూనియర్ డాక్టర్లు చేశారనుకుంటున్నారు కానీ కొంతమంది సోషల్ యాక్టివిటీస్లు అంటే సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫాలోవర్స్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు జూనియర్ వైద్యాధికారులతో కలిసి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారనేది అయితే మనకి క్లియర్గా తెలుస్తోంది. ఆ విగ్రహాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే ఈ విగ్రహం మీద
రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అభయ్ యొక్క పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడ కూడా ఈవెన్ దో సోషల్ మీడియాలో వికీపీడియాలో ఎక్కడ లేకుండా చేస్తుంటే అటువంటి సందర్భంలో ఇటువంటి విగ్రహం స్థాపించడం అవసరమా అని కొంతమంది దీని మీద డిఫరెంట్గా వస్తున్నారు. ఇంకొకటి నెంబర్ 2 పాయింట్, ఆల్రెడీ దుర్గా నవరాత్రోత్సవాలు అవుతున్నాయి కాబట్టి ఇంకొక రకంగా అభయ్ యొక్క విగ్రహం చేస్తే బాగుండేది. ఇట్లాంటి భయంకరమైన ఫోటో అంటే ఆ భయంకరమైన ఒక స్కల్ప్చర్, ఒక శిల్పం, అది చూస్తేనే భయంకరంగా ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మేము అభయ్ యొక్క రెప్లికా కాదు, అమ్మాయి యొక్క విగ్రహానికి సంబంధించింది కాదు, ఇది పూర్తిగా ఆ అమ్మాయి పడినటువంటి ఒక మానసిక వేదన, ఆ లాస్ట్ చివరిలో ఇటువంటి వేదన పడింది. ముఖ్యంగా ఇదే హాస్పిటల్లో ఒక అమ్మాయి ఇంత బలవన్మరణానికి అంటే ఒక బలవంతంగా ఒక మరణం అంటే ఆమెను మర్డర్ చేసే స్థితిలో ఆ అమ్మాయి పడే వేదనని బస్ట్ వరకు తీసుకుంటే ఆ ముఖంలో మేము చూపించడం జరిగింది తప్పించి దీనికి అభయకి ఎటువంటి సంబంధం లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. ఈ విగ్రహం మీద కూడా కొన్ని ఆల్రెడీ రేపు దీని మీద కూడా కొన్ని కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. బహుశా ఈ విగ్రహాన్ని ఉంచుతారా లేదా విగ్రహాన్ని తీస్తారన్నది కూడా తొందరలో కూడా తెలిసే అవకాశం ఉంది. బట్ చాలా మంది చాలా రకాలుగా ఒక పార్ట్ ఆఫ్ యాక్టివిస్టులు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్. ఇట్లాంటి విగ్రహాలు ఉంటే ముందు రాబోయే రోజుల్లో ఇటువంటి విగ్రహాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి ఈ విగ్రహం పెట్టడం సరికాదు అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ విగ్రహాన్ని టచ్ చేసే పరిస్థితులు మాత్రం ఎవరు లేరు. ఏమవుతుందని తొందరలో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ఎక్కడి నుంచి సేకరిస్తారు సార్ అసలు ఇంత డేటాని? చాలా డీటెయిల్డ్గా అంటే స్టడీ చేసే విధానంలో కూడా, చెప్పే విధానంలో కూడా లోపల డీప్ రీసెర్చ్, డీప్ మైండ్ సెట్ ఉంటే తప్ప, అంటే న్యాయం జరగాలి అనేటువంటి ఇంటెన్స్ ఎంత బలంగా ఉంది అని అంటే మీలో, మీరు డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు కదా, ఇది చరిత్రకు ఒక మంచి నాంది అండి, జస్టిస్కి దీని తాలూకు రిజల్ట్ వేరే ఉంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు అదంతా మీరు మాట్లాడేటప్పుడు బలంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది సార్ నాకు. ఏదేమైనా సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.